హాయ్ అండి. ఎంతో హెల్తీగా ఉండే, టేస్టీగా ఉండే ఉసిరికాయ మురబ్బా అండి. దీంట్లో విటమిన్ సి అనేది చాలా అంటే చాలా ఉంటుంది. ఏ ఫ్రూట్ కంటే కూడా ఈ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది. ఇది 1 ఇయర్ పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా కూడా ముందుగా కండగలిన ఉసిరికాయలు తీసుకోవాలండి. మరి పెందెలుగా ఉండేవి, లేతగా ఉండేవి కానీ అలా తీసుకోవద్దు. మంచి కండగా ఉండేవి తీసుకోవాలి. వాటిని బాగా వాష్ చేసేసి ఇలా చిల్లులు గిన్నెలు వేసేసి ఆ వాటర్ మొత్తం పోనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని చిల్లుల గిన్నెలోనే ఉసిరికాయలను పరిచినట్టుగా పెట్టేసి దాని మీద ఒక మూత కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ముక్కలు డివైడ్ అయిపోవాలండి వాటంతటా అవే. అలా అవ్వలేదు అంటే ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉంచేసేయండి. ఆ తర్వాత ఈ పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలండి. వేడి మీద మనము డివైడ్ చేసాము అంటే ముక్క అనేది ఇలా చిదిరిపోయినట్టుగా విరిగిపోతూ ఉంటుంది. చూడడానికి అంత బాగోదండి, కొంచెం జాముగా అయిపోతుంది. బాగా చల్లారనిచ్చాకనే మనం ఇలా డివైడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకు ఉసిరికాయ ముక్కలను ఒక్కొక్క పీసెస్గా డివైడ్ చేసేసుకోవాలండి. బాగా చల్లారక మాత్రమే ఇలా డివైడ్ చేయాలి. ఇది మనకు ఫీవర్ వచ్చినప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉంటుంది. ఇలా డివైడ్ చేసుకున్న ముక్కల్ని ఒక మందపాటి గిన్నెలోకి వేసుకోవాలి. ఈ రెసిపీ కోసము నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. షుగర్తో కూడా చేయొచ్చు, కానీ బెల్లంతో చేస్తే టేస్టీగా హెల్తీగా ఉంటుంది. అందులో ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఏ స్వీట్కైనా కానీ బెల్లంతో పాటు కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఈ బెల్లం మిశ్రమాన్ని ఉసిరికాయ ముక్కలలో వేసేసి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి. ఇదంతా కూడా ప్రాసెస్ తిప్పుకుంటూ ఉండాలండి. ఇటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉసిరికాయ ముక్కలు కొంచెం వాటర్ కంటెంట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి వాటర్ వస్తాయి, బెల్లం కూడా కరిగిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసాక మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. నేను కొంచెం వెనిగర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. వెనిగర్ వేయడం వల్ల స్టోరేజ్ అనేది నీట్గా ఉంటుంది. అంటే కొందరికి పాడైపోయే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే ఇలా వెనిగర్ యాడ్ చేసుకుంటే నిల్వ ఉండడానికి బాగుంటుందండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు మధ్యలో పాకం కూడా చెక్ చేసుకోవాలండి. పాకం రాకముందే ఆ స్టవ్ ఆఫ్ చేసాము అంటే అది 1 ఇయర్ పాటు మనకు నిల్వ ఉండదండి, పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. పాకం ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 3 అవర్స్ తర్వాత ఆ పాకాన్ని మొత్తం ముక్కలు పట్టేశాయి. చూడండి, ఎంత హనీలాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. హెల్త్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది అండి. ఓవరాల్గా బాడీ మొత్తానికి మంచిది అండి ఇది. ఇలా కూల్ అయిపోయాక మనం ఏదైనా గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా అయినా కానీ దాంట్లో స్టోర్ చేసుకోవాలి. దానిలో ఇటువంటి తేమ లేకుండా చూసుకోవాలండి. గాజు జారు ఉంటే గాజు జారులోనే పెట్టేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టేసినా కూడా నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి ప్లీజ్.